దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 145వ కీర్తన 19వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏమండి, దేవుని యందు ఎవరైతే భయము భక్తి గల వారిగా ఉండి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నారో వారి పరిస్థితిని బట్టి వారిని దేవుడు రక్షిస్తాడంట. వారి మొరని ఆయన ఆలకించి వారి కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ ఉంటాడట. అంతేకాదు, అక్కడ 145వ కీర్తన 16వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని యొక్క గుప్పిల్ని విప్పి ప్రతి కోరికను కూడా ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెడుతున్నావు కదా. ఏమి కావాలని మొరపెడుతున్నావు, ఏమి జరగాలి అని మొరపెడుతూ ఉన్నావో దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు. మన యొక్క శరీరములో చిన్నది నాలుక. ఈ చిన్న నాలుక నరము లేనిది కదా, ఎన్నో మాటలు మాట్లాడుతుంది, ఎన్నో అపాయాలు కూడా తలపెడుతుంది. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీ నాలుకని ఆనందముతో నింపుతాడట. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి! మన నాలుక ఆనందముతో నిండి ఉండెను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, దేవునికి విధేయత చూపాలి, దేవుని సన్నిధానంలో మొరపెట్టు. ఖచ్చితంగా ఏ నోరుతోనైతే నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నావో అడుగుతూ ఉన్నావో ఆ నాలుకని దేవుడు ఆనందముతో నింపుతానంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు పేతురు ఉన్నటువంటి ఆ చెరసాలలోకి దేవుని దూత వెళ్తుంది, పేతుర్ని బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడైతే దేవుని బిడ్డలారా వారు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడికి పేతురు వెళ్తాడు. పేతురు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నప్పుడు రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. వచ్చిన తర్వాత ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపునొద్ద నిలుచుచున్నాడని తెలిపాను. చూడండి, అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యము. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. ఎంత అద్భుతమైనటువంటి మాట! వారు పేతురు నిమిత్తమే ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు పేతుర్ని వారి దగ్గరికి నడిపించినాడు. అందుకు వారు ఆశ్చర్యపోతున్నారు, ఇది నిజమా అని చెప్పేసాను. దేవుని బిడ్డలారా, దేవుని యందు నీవు కూడా భయము భక్తి కలిగి ఉండి దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టు, సమూహముగా మొరపెట్టండి. మీరు కూడా ఆశ్చర్యపోయే రీతిగా ఇది నిజమా అని విభ్రాంతి చెందినటువంటి రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యములు చేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదుమా అని తిరుగుచున్నాడు గనక దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి వారై మెలకువగా ఉండుడి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ 10వ వచనములో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప నిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంతకాలం శ్రమ ఉంటుంది, అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడట. పేతురు చెరసాలలో ఉన్నాడు, శ్రమలలో వాళ్ళు ఉన్నారు. వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వారు అత్యాసక్తితో ప్రార్థన చేశాడో దేవుని బిడ్డలారా, వారికి దేవుడు పూర్ణమైనటువంటి యొక్క స్థితిని వారికి కలగజేసి వారిని బలపరిచి విశ్వాసములో వారిని స్థిరపరిచినాడు. దేవుని బిడ్డలారా, అపవాది తిరుగుతున్నాడు గర్జించు సింహము వలె, ఎవరిని మృంగుదమా అని చెప్పేసి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, కుటుంబంతో సహా ప్రార్థన చేసుకోండి. ఈ దినమున సంఘములకు వెళ్తూ ఉన్నారా, సమూహముతో కూడి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ మొరని ఆలకించి మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదములను త్రొట్టిలనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. అవును దేవుని బిడ్డలారా, యెహోవాయే నిన్ను కాపాడువాడు కాబట్టి దేవుడు కునుకడు, నిద్రపోడు అని వాక్యం సెలవిస్తా ఉంది. గర్జించు సింహము వలె సాతానుగాడు తిరుగుతూ ఉన్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని, నీకు క్షేమము కలుగ చేయాలని ఆయన కునుకకుండా, నిద్రపోకుండా నీ వైపే చూస్తూ ఉన్నాడు. నీ పిల్లల వైపే చూస్తున్నాడు, నీ కుటుంబం వైపే చూస్తూ ఉన్నాడు. ఎక్కడైతే మొరపెడుతూ ఉన్నారో అక్కడైనా కన్ను దృష్టి పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే మొరపెడుతూ ఉందో అక్కడ ఆయన కన్ను దృష్టి ఉంది. ఆయన చెవులు ఆయన మీ ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 126వ కీర్తన 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఎంత అద్భుతం అండి! ఏ విషయంలో మీరు మొరపెడుతున్నారో, ఏ పరిస్థితుల్లో మీరు మొరపెడుతున్నారో దేవుడు మీకు విజయమునిచ్చి నిండారుగా మీకు ఆనందమును సంతోషమును కలగజేయును గాక. ఆమేన్.